ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర ఎండుమిర్చి పచ్చడి. ఇదిగోండి, గోంగూర ఇలాంటి 3 కట్టలు ఒలిసి పెట్టుకుంటే ఇలా వచ్చింది. దీనికి కావాల్సిన ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ 10 రెబ్బలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు. ఎండుమిర్చి 50 గ్రాము. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఎండుమిర్చి నూనె కాగాక నూనె పోసుకొని ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు అన్నీ వేసి వేపుకోవాలి. అంత గోంగూర వచ్చింది. ఈ గోంగూర కడిగి వేపుకోవాలి. ఎండుమిర్చి అవన్నీ వేపుకున్న దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసి గోంగూర శుభ్రంగా కడిగి వేపుకోవాలి. దీనివల్ల చాలా లాభాలు, లేడీస్కి చాలా మంచిది. ఇలా వేపాక మిక్సీ పట్టేసుకోవాలి అన్నీ కలిపి. ముందుగా ఎండుమిర్చి, జీలకర్ర అన్నీ మిక్సీ పట్టుకొని తర్వాత గోంగూర వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలి. గోంగూర ఇలా వేపేసుకొని అందులో వేసి మిక్సీ పట్టేసి తాలింపు వేసుకోవడమే. ప్యాన్లో ఒక 50 గ్రాములు అంత ఆయిల్ వేసి ఎండుమిర్చి, తాలింపులు, కరివేపాకు వేసి ఇందులో తాలింపు వేసేయడమే. తాలింపులో కొద్దిగా ఇంగువ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇది స్పెషల్లీ కామెంట్ పెట్టారు ఒకళ్ళు, ఈ పచ్చడి చేసి చూపించమని. ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. వారం రోజుల దాకా ఈ పచ్చడి ఏం అవ్వదు, బాగుంటుంది. చూసారా, తాలింపు వేసుకొని ఎంత బాగుందో టేస్ట్ చేసి నాకు కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ సూపర్గా ఉంది. దీనివల్ల చాలా లాభాలు లేడీస్కి. ఇది తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు.